హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీలో పంచరత్న దోశ అండి. అంటే పంచరత్నాలు లాంటి గింజలతో పప్పులతో ఈరోజు దోశలు వేసుకుందామండి. అసలు ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ ఇది, అలాగే రుచికరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ పంచరత్నాలు లాంటి ఆ పప్పులు ఏం తీసుకున్నానో చూపించబోతున్నాను. నేను చిన్న కప్పుతో తీసుకున్నానండి, ఎందుకంటే 5 రకాల పప్పులు వేస్తాం కదండి. పెద్ద పెద్ద కప్పులు అవసరం లేదు, చిన్న కప్పులు వేస్తే సరిపోతుంది. ఆ చిన్న కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. తర్వాత ఇంకో కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీని స్థానంలో పెసరైనా తీసుకోవచ్చు. ఇంకో కప్పు అలసందలు తీసుకున్నాను. అలసందలు చాలా మంచిదండి హెల్త్కి. ఇంకో కప్పు ఉలవలు తీసుకున్నాను. అసలు మనం ఉలవలు పెద్దగా వాడము, కానీ వాడితే దాని హెల్త్ బెనిఫిట్స్ అసలు అల్టిమేట్ అనమాట. తర్వాత ఇంకో కప్పు శనగపప్పు. ఈ 5 పంచరత్నాలని చూడండి అసలు ఎలా మెరిసిపోతున్నాయో. ఇప్పుడు ఈ 5 పంచరత్నాలకి మనం దోశ వేసుకోవాలంటే బియ్యం కావాలి కదండి. అందుకని నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను. 5 కప్పుల పప్పులకి 10 కప్పుల బియ్యం వేసుకున్నానండి. బ్రౌన్ రైస్ వేసుకున్నాను. 1 కప్పు అటుకులు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. కడుక్కుంటే దానికి ఉన్న ఏమన్నా ఉంటే పోతుంది, చెత్త లాంటిది ఏమన్నా ఉంటే. ఎందుకంటే పప్పుల పైన కొంచెం ఉంటుంది కదా, మనం కొన్ని గింజలు కూడా వేసాం. కడుక్కొని తర్వాత ఒక 6 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. నేనైతే ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. నానబెట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పిండిని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేయాలి. ఫెర్మెంట్ చేయటం వలన అంటే రాత్రంతా మనం బయట ఉంచితే అది లైట్గా పులుస్తుందండి. అలా పులిసిన ఈ దోశపిండి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పప్పుల వలన వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలు అలాంటివి ఏమీ రావండి ఓవర్ నైట్ మనము ఫెర్మెంట్ చేయడం వలన. తర్వాత నేను బయట పెట్టుకున్న పిండి చక్కగా ఫెర్మెంట్ అయిందనమాట. ఇప్పుడు నేనైతే ఒకే దాంట్లో వేస్తే పిండి ఫర్మెంట్ అయ్యేటప్పుడు పొంగిపోతుంది కదా, అలా పొంగిపోకుండా ఉండడానికి నేను 2 వేసాను అనమాట, ఒకే దాంట్లో వేయకుండా. ఇదిగోండి 2 ఇంకో గిన్నెలో కూడా కొంచెం తీసి పెట్టాను. ఇప్పుడు చక్కగా కలుపుకున్నాను ఫెర్మెంట్ అయిన పిండిని. ఈ పిండితో ఇప్పుడు దోశలు వేసుకుంటే అండి ఉంటుంది, చాలా బాగుందండి. నేను తిన్న తర్వాత మీకు వీడియో పెడుతున్నాను అనమాట, ఎడిట్ చేసి. అసలు చాలా రుచిగా ఉందండి, క్రిస్పీగాను. ఇక్కడ మీకు ఇంకో మంచి టిప్ అండి, అందరికీ తెలిసిందే. దోశలు పెనానికి అతుక్కుపోతున్నాయి అని అనుకున్నప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్క కానీ, చిన్న బంగాళదుంప ముక్క కానీ, లేదా చిన్న ఆనపకాయ తొడిమి ఉంటుంది చూడండి. ఆ రోజు ఆనపకాయ కూర వండుకుంటే ఆనపకాయ తొడిమైనా మనం ఇలా రుద్దితే, ఇంకా కొంచెం ఆయిల్ 1 చుక్క వేసి అలా రుద్దితే ఇంకా మనకి అతుక్కుపోవు అనమాట. దోశలు చక్కగా ఊడొచ్చేస్తాయి. లైట్గా నూనె వేసుకోవాలండి. నేనైతే చాలా లైట్గానే వేసాను. ఇప్పుడు దోశలు పెనంపై దోశలు వేసి చక్కగా ఇంక వీటికి 2 వైపులు కాల్చవసరం లేదండి, ఒకవైపే కాలిస్తే సరిపోతుంది. లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుందండి. నేనైతే ఈ దోశల్ని పల్లీ చట్నీతోని తిన్నానమాట. అసలు క్రిస్పీగా ఎంత బాగున్నాయోనండి. అలాగే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇంతకన్నా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ ఉంటుందా అని అనిపించింది నాకైతే తిన్నప్పుడు. ఆ రోజంతా కూడా పొట్ట లైట్గా చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఒకసారి. నచ్చడం ఏముందండి, అన్నీ మన ఇంట్లో ఉన్నవే కదా, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే